హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డిఏ బకాయిలు, ఐఆర్, పీఆర్సీలపై ఏపీ జేఏసీ హెచ్చరిక. 13 మందితో కమిటీ ఏర్పాటు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల వాంఛలు మరియు వారి ఆర్థిక ప్రయోజనాల రక్షణ కోసం ఏపీ జేఏసీ అమరావతి విభాగం ఇప్పుడు గలం విప్పింది. సో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్‌లో ఉన్నటువంటి ఆర్థిక అంశాలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో తాము ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. విజయవాడ వేదికగా ఆదివారం రోజున ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అధ్యక్షతన జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అత్యంత కీలకమైన వాతావరణంలో అయితే జరిగింది. ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 28 జిల్లాల నుంచి ప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు మరియు కార్యవర్గ సభ్యులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కలయిక కేవలం ఒక చర్చా వేదిక మాత్రమే కాదు, ఉద్యోగుల ఆవేదనను మరియు ఆగ్రహాన్ని ప్రభుత్వానికి తెలియజేసే ఒక హెచ్చరికగా అయితే మారింది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను పరిశీలిస్తే ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కోరుతున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత తరుణంలో జీవన వ్యయానికి అనుగుణంగా అందాల్సినటువంటి ఈ యొక్క బకాయిలు అందకపోవడంతో ఉద్యోగ కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వారు వివరించారు. కేవలం డీఏ మాత్రమే కాకుండా కొత్త వేతన సవరణ సంఘం పీఆర్సీ నివేదికను అమల్లోకి తీసుకురావాలని మరియు ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనాన్ని ఇచ్చే మధ్యంతర భృతి ఐఆర్‌ని వెంటనే ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ అనేవి కేవలం కోరికలు కాదని, ఉద్యోగులు తమ కష్టార్జితం ద్వారా పొందేటటువంటి హక్కు అని వారు స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా కాలయాపన చేస్తే తమకు ఉద్యమించడం తప్ప మరో మార్గమే లేదని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ యొక్క పోరాటాన్ని మరింత వ్యవస్థీకృత వ్యవస్థీకృతంగా మరియు పటిష్టంగా ముందుకు తీసుకెళ్లేందుకు గాను ఏపీ జేఏసీ ఒక వ్యూహాత్మక అడుగైతే వేసింది. ఉద్యమ కార్యాచరణను రూపొందించడానికి మరియు అన్ని జిల్లాల ఉద్యోగులను ఏకం చేయడానికి 13 మంది సభ్యులతో కూడినటువంటి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రకటించారు. ఈ యొక్క కమిటీ సోమవారం అనగా జూన్ 8వ తేదీ నుంచే తన పనిని ప్రారంభించనుంది. జిల్లాల వారీగా పర్యటనలు చేయడము, ఉద్యోగులను సమాయత్తం చేయటం మరియు ప్రభుత్వానికి నిరసన తెలిపేలాగా వినూత్న కార్యక్రమాలను రూపొందించడం ఈ యొక్క కమిటీ ప్రధాన బాధ్యత. ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ మరియు నిధుల విడుదల జరిగే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఈసారి ఉద్యమం మునుపటి కంటే ఉధృతంగా ఉంటుందని వారు హెచ్చరించారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యల వల్ల రిటైర్డ్ ఉద్యోగులు మరియు ప్రస్తుతం పనిచేస్తున్న వారు ఎదుర్కొంటున్నటువంటి మానసిక ఆందోళనను ప్రభుత్వం గుర్తించాలని ఈ సమావేశం ద్వారా అయితే కోరారు. ఫ్రెండ్స్, ముఖ్యంగా డీఏ బకాయిల గురించి చూసుకున్నట్లయితే పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ నిధులను వెంటనే తక్షణమే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. తదుపరి మధ్యంతర భృతి ఐఆర్, కొత్త పీఆర్సీ అమలు ఆలస్యం జరుగుతున్నందున ఉద్యోగులకు ఆర్థిక భారాన్ని తగ్గించడానికి తక్షణమే ఐఆర్‌ని ప్రకటించాలని అయితే కోరుతున్నారు. కొత్త పీఆర్సీ, వేతన సవరణ కమిషన్ సిఫార్సులను సత్వరమే అమలు చేయాలని అయితే పట్టుబడుతున్నారు. ఉద్యమ కమిటీ ఏర్పాటు, ఉద్యమ కార్యాచరణ కోసం 13 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించారు. గడువు చూసుకున్నట్లయితే జూన్ 8 నుంచి ఈ కమిటీ తన కార్యాచరణను ప్రారంభిస్తుందని, ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని అయితే ప్రకటించారు. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి భారీ ఉద్యమానికి సిద్ధమవుతోంది. విజయవాడ సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలోని డీఏ బకాయిలు, ఐఆర్ మరియు పీఆర్సీ అమలుపై
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ యొక్క పోరాటాన్ని నడిపించేందుకు 13 మందితో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. జూన్ 8 నుండి తమ కార్యాచరణను ప్రారంభించి ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇది కేవలం జీతాల విషయం మాత్రమే కాదు, ఉద్యోగుల యొక్క ఆత్మగౌరవం మరియు ఆర్థిక భద్రతకు సంబంధించిన పోరాటం అని అయితే వారు స్పష్టం చేశారు. సో మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.